అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రజల సౌలభ్యం కోసం నూతన మండల ఏర్పాటుకు ప్రతిపాదించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 16 పంచాయతీల ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాడేరు, పెదబైలు, హుకుంపేట మండలాలకు సంబంధించి ప్రజల సౌలభ్యం కోసం అన్ని విధాలా అందుబాటులో ఉన్న గుత్తలపుట్టు గ్రామ పంచాయతీని మండలంగా ఏర్పాటు చేసి 16 పంచాయతీలను ఆ మండలంలో కలపాలని కోరారు. ప్రజలకు వ్యాపార పరంగా గుత్తులఘాటులో వారపు సంత జరుగుతుందని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరంగా ఈ 16 పంచాయతీలు గ్రామాలకు అందుబాటులో ఉన్న గ్రామమని దానిని మండలంగా ప్రకటించాలని విన్నవించారు. మరి గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పేసి మేము సుమారుగా 16 పంచాయతీల వాళ్ళు ఇవాళ సర్పంచులు ఇక్కడ రావడం జరిగింది. గౌరవ మరి జయకల వాళ్ళకి మేము ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మరి రైతులు చూసుకుంటూ మేము పరబద్ధంగా స్టెప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పండుగ. కాబట్టి మరి గుత్తులపుట్టు మండలం అయితే మరి సుమారుగా 16 పంచాయతీలు, ఇటు పాడపై సంబంధించి 5 పంచాయతీలు, అటు పెదపల్లికి సంబంధించి 5 పంచాయతీలు, అలాగే గూడ పంచాయతీ సంబంధించి 5-6 పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మరి కంపల్సరీగా మాకు గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పి డిమాండ్ జరిగింది. గత కొద్ది రోజులకు మేము చెప్పడం జరిగింది. కాబట్టి మాకు నిత్యావసర సరుకులు కూడా మరి పాడు రావాలన్నా సరే, లేదంటే మనకి అదే అల్లూరు జిల్లా మరి జిల్లా రావాలంటే మరి గుత్తులపుట్టు మండలం కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి మేము అంతా కూడా మేము గుత్తులపుట్టు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు. మరి అదేవిధంగా నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు, మరి అలాగే మరి కోడపల్లి, కిమ్ముడిపల్లి, నెక్స్ట్ గూడ, మరి మఠం పంచాయతీ, డోకులూరు, ఇలా కలుపుకొని సుమారుగా 14 పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి, మరి వాళ్ళ సౌలభ్యాలకి, మరి అదేవిధంగా ఒక మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరం కూడా గుత్తులపుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు కుంతుర్ల పంచాయతీలోని సుమారుగా ఒక 23 గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు గుత్తులపుట్టిన మండలం కావాలని చెప్పేసి. ఎందుకంటే మరి పెదబైలుకు ఈరోజు మాకు సుమారుగా ఒక 60 కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మరి మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా, ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకాబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుత్తులపుట్టు మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడేరు ఐటీడీఏ ముందున మేము ఈరోజు మరి గుత్తులపుట్టు మండలం కావాలని ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మరి ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలని ఎందుకు కోరుకుంటున్నాము అని అంటే, ఈరోజు మరి అనేక గ్రామాల నుంచి కూడా ఆ మారుమూల గ్రామాల్లో మేము ఉన్నాం. ఆ మారుమూల గ్రామాల్లో పండించినటువంటి ఆ ముడి సరుకులు కావచ్చు మేము అమ్ముకోవాలి అంటే మేము గుత్తులపుట్టు మండలం ఇస్తే మేము దగ్గర పడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దీన్ని భాగంగా మేము ఈరోజు అందరూ కూడా అనేక గ్రామాల వారు, పంచాయతీల వారు, 16 పంచాయతీల వారు కూడా ఈరోజు అందరూ ఏకమై ఈరోజు మేము స్వతహాగా ఈరోజు ఐటీడీఏకి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈరోజు మరి గవర్నమెంట్ వారు మరి మండలాలు డివైడ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మాకు గుత్తులపుట్టు మండలం ఇస్తే అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు కుంతూరులో పంచాయతీ కావచ్చు, అలాగే కిముడిపల్లి కావచ్చు, కోడపల్లి కావచ్చు, ఈ పంచాయతీలన్నీ కూడా మరి పెదబైలు మండలం అంటే పెదబైలు సుమారుగా మరి మేము వెళ్ళాలి అంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం. కాబట్టి అక్కడ మండలంలో వెళ్ళి మేము అక్కడ ఏ పని కూడా మేము అధికారులతో చేయించుకునేటటువంటి కార్యక్రమంలో లేము. కాబట్టి ఈరోజు గుత్తులపుట్టు మండలం అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము రావడానికి, వెళ్ళడానికి బస్ సౌకర్యం కావచ్చు, అన్ని విధాలుగా మాకు దగ్గర పడుతుందని చెప్పేసి ఈరోజు మేము గవర్నమెంట్ వారిని ఈరోజు వినతి పత్రం ఇచ్చి మేము గుత్తులపుట్టు మండలం కావాలని కోరుకుంటున్నాం. ఈ 16 పంచాయతీల వారు కూడా ఈరోజు మేము పెదబైలు మండలంలో వెళ్ళాలి అంటే మేము 20 కిలోమీటర్ దూరంలో వచ్చి మేము బస్సు ఎక్కి పెదబైలు వెళ్తే కానీ మా పనులు జరిగేటటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఈరోజు మేము సంతకు రావాలన్నా ఏ ఒక్క సరుకులు తెచ్చుకొని మేము పండించే పంట మేము